రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 22 నెలల పసిబాలుడు దీక్షిత్ పై కారు ఎక్కించిన ఇంటి యజమాని దినేష్ రెడ్డి బాలుడు మృతికి కారణమయ్యాడు. హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్డు భీమానగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఇంటి యజమాని కారు ఎక్కించి ఆడుకుంటూ పడిపోయాడని బుకాయించాడు. చికిత్స కొరకు బాలుడిని కామినేని ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయని, తమకు న్యాయం చేయాలంటూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్లను మీర్పేట్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను లోపల పాపకి ఫీడింగ్ ఇస్తున్నా, బయట కింద పడ్డాడని చెప్పేసి ఆయన తెచ్చిచ్చిండు. అప్పుడు ఆయన కార్లో తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తర్వాత అక్కడ పట్టలేదు. తర్వాత నవీన హాస్పిటల్కి వెళ్ళాము. నవీన హాస్పిటల్ తర్వాత రెయిన్బోకి వెళ్ళాము. రెయిన్బో నుంచి కామినేనికి వెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళి ఇవాళ నైట్ 2 మెంబర్స్ చనిపోయిందని చెప్పారు. ఇవాళ సీసీ కెమెరాలో ఆన్ చేస్తే యాక్సిడెంట్ అని తెలిసింది. అప్పటి వరకు మాకేమీ తెలియదు. బాబుకి 2 ఇయర్స్ నడుస్తుంది. మాకు కింద పడ్డాడని చెప్పారు, యాక్సిడెంట్ అని చెప్పలేదు. కింద పడ్డారు. నైట్ నుంచి పొద్దున వరకు మాతోనే తిరుగుతున్నారు వాళ్ళు. అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు.